బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని 1400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆ డబ్బు క్విట్ ప్రోకో ద్వారా వచ్చింది కాదా అని ప్రశ్నించారు. బైబాటా కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం సింగరేణి గనుల్లో కవిత పర్యటించారు. మా పార్టీతో భయం లేదంటూనే ఈసీకి 1000కి పైగా ఫిర్యాదులు ఇచ్చి టీఆర్ఎస్ పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ బీజేపీ చేతులు కలిపాయని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు అనకుండా అని దుయ్యబట్టారు. ప్రజల మీద ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది. ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. 33 లక్షల టన్నుల కలపండి కొడతాడు వాడు ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్ గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్ని కూడా తక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట. మళ్ళా ఇరిగేషన్ మంత్రి చిన్నది సరిపోతలేదా బాబు? తల్లి చెల్లె అనే విషయం కూడా ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో గుష్టోలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.